వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. సో సిబ్లింగ్స్ మధ్య మీకు ఇప్పుడు ఈ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఉంటుందా కొంత? అంటే ఇప్పుడు మిరాయి సక్సెస్లో మనోజ్ ఈస్ బాస్కింగ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ దట్, అండ్ నౌ యూ హ్యావ్ టు, నా నాన్నగారు ఉన్నారు ఈ సినిమాలో, దిస్ ఇస్ అ lead no, role. before Daksha comes out, I'm already basking in Mirai's success. Oh my God. Family lo evariki success ochina, it is our success andi. Evar kashtam waste avvalani matku nenu మనస్ఫూర్తిగా ఎవర్ని కోరుకోను. లైఫ్ లెసన్స్ రావాలని అనుకుంటానేమో కానీ పెట్టిన కష్టానికి మటుకు, బికాస్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు మేక్ అ మూవీ, అండ్ ఐ నెవర్ ఎవర్ విష్ దట్ నేను మనోజ్ని చూసి బాగున్నావు కానీ అని యాజ్ అన్ ఆర్టిస్ట్ టు ఆర్టిస్ట్ ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలని మాట్లాడుకుంటాం. కానీ మొన్న కూడా మనోజ్ పుషింగ్ ద మూవీ అక్క, వీ డూయింగ్ ద యునో ప్రమోషన్స్ ఇంకా రిలీజ్ అయ్యాక కూడా చేస్తున్నారు. ఐ సెడ్ మనోజ్, మూవీ డివైడెడ్ టాక్ ఉంటే నువ్వు పుష్ చేయాల్సిన ఇది ఉంటుంది. నౌ ఇట్స్ అ సూపర్ హిట్, ఎంజాయ్ దిస్, బికాస్ ఇది కూడా నీ ఈ సక్సెస్ చూసి కూడా చాలా రోజులైంది నువ్వు. సో ఎంజాయ్ దిస్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఇంటర్వ్యూ. మొన్న నేనేదో పబ్లిక్ ఈవెంట్కి వెళ్తూ నా సినిమా గురించి మర్చిపోయి మిరాయి గురించి మాట్లాడాను. పక్కన ఉండే వాళ్ళు దక్ష గురించి చెప్పండి. ఐ వాజ్ లైక్, ఓ రైట్, cinema is cinema for me, and I love celebrating any cinema, and especially people you know and around you. So I love that. But frankly అంటే మిమ్మల్ని కొద్దిగా ఎక్కువ తెలిసిన నేను గ్రహించింది ఏంటంటే, వెన్ యువర్ ఫ్యామిలీ హ్యాడ్ ఎ డిఫికల్ట్ టైం, మధ్యలో మీడియాలో బోల్డ్ విషయాలు వచ్చేసినప్పుడు మీరు బాగా నలిగిపోయారు అనిపించింది నాకు. ఇస్ దట్ రైట్? ఒక ఫ్యామిలీలో ఎవరికి ఏది జరిగినా అందరూ నలిగిపోతారండి. నలగకుండా ఉండడం అనేది అబద్ధం. బట్ మేము ఉండేది అద్దాల మేడలో. మేము ఏం చెప్పినా తలా తోక కట్ చేసి వాళ్ళకి నచ్చినట్టు పెట్టే రోజులు వచ్చేసాయి. సో క్వయట్గా ఉండడమే మేలు అని నాకు అనిపించింది. అందుకే అప్పుడు ఆ టైంలో మీరు బయటకు వచ్చి ఎక్కువగా మాట్లాడలేదు. బట్ యూ హ్యావ్ యువర్ ఓన్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. ఐ నోటీస్ ఎప్పుడు ఇది రైట్ ఇది రాంగ్ అని మీరు బోల్డ్గా నిలబడతారు. యా, ఈ మధ్య రైట్ టు రాంగ్ కన్నా నాకు ఇది హ్యాపీ చేస్తుందా లేకపోతే సాడ్ చేస్తుందా, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైం రైట్ అనేది నీ ఈగో నుంచి వస్తుంది. నేను ఇది కరెక్ట్ అని నీకు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నాకు నువ్వు 1+1 11 అన్నా ఎస్ అనే రోజులు వచ్చేసాయి నాకు, బికాస్ ఐ డోంట్ నీడ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు యూ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, రైట్? కరెక్ట్, దట్స్ ట్రూ. సో ఆ షిఫ్ట్ వచ్చింది నాకు. వాట్ గివ్స్ మీ మోర్ పీస్ అండ్ హ్యాపీనెస్. నాన్నగారు ఎలా ఉన్నారు ఈ మొత్తం? అంటే అప్స్ అండ్ డౌన్స్, అండ్ మళ్ళీ అప్స్. ఇప్పుడు సక్సెస్ ఆఫ్ మిరాయ్ ఒకవైపు, ఇంకోవైపు దక్ష రిలీజ్ అవ్వడం, ఇంకోవైపు విష్ణు గారు ట్వీట్ చేయడం అన్న విషింగ్ మనోజ్ ఆల్ ద బెస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలా? నేను ఎప్పుడు 3 Idiotsలో ఆల్ ఈజ్ వెల్ అనే అనుకుంటానండి, ఏది బాగాలేకపోయినా. సో ఈవెన్ నౌ ఐల్ సే ఆల్ ఈజ్ వెల్ ఓన్లీ. అలా అనుకుంటేనే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. అండ్ ఐ థింక్ ఎవ్రీ ఛాలెంజ్ లైఫ్లో వచ్చేది నీకు బిగ్గెస్ట్ లెసన్. నువ్వు చూడలేకపోతావేమో ఆ టైంలో, because you feel like the victim, but I realized that most difficult times lo no react avakunda ikkada enduku chinna na edurugunda why is this happening, and if you can sit with it, which is the most difficult thing, because taking a side is easy, getting angry is easy, throwing a fit is easy, but ive anukunda quiet ga కూర్చొని ఇది ఎందుకు జరుగుతుంది, what is my lesson in this అని ఒకసారి మీరు ఈ పర్స్పెక్టివ్లో చూడగలిగితే, రాదర్ దెన్ బీయింగ్ ఇన్ ఇట్, చాలా క్లారిటీ వస్తుంది. అయితే ఈ సిచ్యువేషన్లో కూడా మీకు క్లారిటీ వచ్చింది? లేదండి, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, కానీ ఐఎమ్ ట్రైయింగ్ టు బీ ద అబ్జర్వర్ రైట్ నౌ. ఐ థింక్ మీరు చేసిన సాధన, మీ యూనో వాట్ ఎవర్ మీరు మెడిటేషన్ చేస్తారు, అండ్ వెరీ సెల్ఫ్ అవేర్ ఇండివిజువల్ దట్ యు ఆర్. ఐ థింక్ దట్స్ బ్రాట్ యూ. ఐ థింక్ సెల్ఫ్ హీలింగ్ అండ్ ఇన్నర్ వర్క్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్వర్ణ, మనం దాని గురించి మాట్లాడడం, ఏదున్నా కార్పెట్ కింద, సర్లే పొద్దున కోపం వచ్చి తిట్టాడు, పర్వాలేదు ఇప్పుడు బాగున్నాడు కదా, బట్ వేర్ ఇస్ దట్ ఆ పెయిన్ ఎక్కడికి వెళ్తుంది? ఇట్ డజంట్ లీవ్ యువర్ బాడీ. దట్ ఈస్ వై కమ్యూనికేషన్ అనేది మన మధ్యలో వచ్చింది ఈ ప్రపంచంలో. మన ఫీలింగ్స్ని మనం ఫ్రీగా మాట్లాడుకొని ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి వచ్చిన మ్యూజిక్ ఈజ్ లాంగ్వేజ్, బట్ వీ డోంట్ యూజ్ దట్ మ్యూజిక్. సో బట్ ఐ థింక్ లక్ష్మి గారు బాగా వాడతారు. I try very hard. నిన్న వాణి ఆంటీ ఒక మాట అన్నారు నా చినియాకాజ్ మామ్. షీ సెడ్ ఏదో విపాసన చేయడానికి వెళ్ళాను మళ్ళీ ఇంటికి. ఆంటీకి నేను 9 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచో తెలుసు. సో నేనేం చేస్తున్నాను ఏంటి అంటే, నన్ను అలా చూసి, ఒక పిల్లిని పులి చేసాం కదా మేము, సంథింగ్ లైక్ దట్. షీ సెడ్, ఒక పిల్లిలాగా ఉండేదాన్ని పులి అయ్యావు నువ్వు ఇప్పుడు అని.
ఐ సెడ్ ఆ పిల్లి ఇంకా కూడా ఉందంటే, కానీ ఆ పిల్లిని తొక్కేస్తున్నారు, సో పులిగా మారాల్సి వచ్చింది. ఐ వాజ్ అ వెరీ షై, నైవ్, వెరీ కన్ఫ్యూజ్డ్, నాట్ ష్యూర్ గర్ల్. I had to really find that confidence, that strength, that బలం inside me, because బయట నుంచి ఎవరో ఇవ్వరు, అందరిలో లోపల ఉంది. మనం డార్మెంట్ చేసి పెడతాం. మనం దేనికి నీళ్ళు పోస్తే అది పెరుగుతుంది స్వప్న గారు. నేను కానీ ఫిట్నెస్కి నీళ్ళు పోస్తే పెరుగుతుంది, నేను కానీ బిర్యానీకి నీళ్ళు పోస్తే బిర్యానీ పెరుగుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఐ వాంట్ టు ఫీడ్ ద గుడ్ ఇన్ మై లైఫ్ and understand what is not serving me or not working for me. చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ ఇది. అంటే మీరు అన్నట్టు ఈ విమెన్ కి ఎంపవర్ అవ్వడానికి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలో ఒక దక్ష కనిపిస్తుంది. Thank you. అంటే టు బి ఫియర్స్ అండ్ ఫైట్ అగేన్స్ట్ వాట్ ఈస్ నాట్ రైట్. Yeah. సో అలా అరైవ్ అయిపోయారా లక్ష్మి మీరు చాలా వరకు? I wish arrive అయిపోతే ఇంకా లైఫ్లో I've achieved అని. No, I'm a work in progress like all of us. But I think I put in more work on myself than most people do. Evidently. Yeah. But we are all very upset you moved to Mumbai. Why re? అంటే బికాజ్ మాకు ఇక్కడ దొరకట్లేదు కదా. You should be very proud. మా తెలుగమ్మ వెళ్ళింది. తెలుగమ్మ వెళ్ళింది. ముంబై ఏంటి, అక్కడికి తెలుగమ్మ అక్కడికే వెళ్ళిపోయింది. ఇంకా అది కదా, అక్కడ ఆల్రెడీ వెళ్ళి మెరుపులా మెరిసి వచ్చారు కాబట్టి. I just feel I have life beyond work there, and Papa Nenu, we go to art galleries Sunday morning. అయితే అమ్మ ఈరోజు ఎక్కడికి వెళ్దాం, ఈరోజు the food scene is so amazing. ఇంతప్పుడు చూసాను, ఇప్పుడు ఎంత అయిపోయింది? నా ఎత్తు వచ్చేసింది స్వప్న, నా చెప్పులు పట్టట్లేదు దానికి. వావ్. నా బట్టలు వేసేసుకుంటుంది, మెత్తగా ఉన్నాయమ్మా అని. చిన్నప్పుడు ఏం వేసుకున్నా పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు నా కాస్ట్లీ బట్టలు వేసేసుకున్నప్పుడు కొంచెం అలా ఏం పడేకే దాని మీద జాగ్రత్తగా నేను మామూలుగా కూర్చోవే, బికాజ్ ఐ డోంట్ వాంట్ ద బట్టలు టు గెట్ స్పాయిల్డ్. అండ్ దెన్ యూ రియలైజ్, అమ్మా నువ్వు అంత సెల్ఫ్లెస్ కాదు, నువ్వు కూడా సెల్ఫిష్, యూ కాంట్ జస్ట్ గివ్ ఎవ్రీథింగ్. అమ్మ ఈ కమ్మలు వేసుకెళ్తాను అంటుంది, వేసుకెళ్ళడానికి వీల్లేదు, అది ఎక్కడైనా పడేసి వచ్చేస్తే నో. సో తనకని తన ఇయర్ రింగ్స్ అమ్మాయి అని స్కూల్లో అనమాట. నేను అన్ని పిచ్చి కమ్మలన్నీ ఒక 50 రకాలు కొనిపెట్టున్నా, నువ్వు ఇవే నేనే వేసుకో, నా కమ్మల జోలికి రాకు. సో అలాగా విద్యా నిర్వాణ has grown up. చాలా పాడుతుందా? Yes, she's continuing to sing. That's one thing she really enjoys అన్నమాట. చూద్దాం, she wants to be a singer. మీకు చాలా ప్యాషన్ ఉండేది సంగీతం అంటే అప్పుడు. సో దక్షలో ఎందుకు మీరు సినిమా పాట పాడలేదు? పాటలు ఉన్నాయి అంటే లాస్ట్ లో ఒక ర్యాప్ మటుకు చేశాను. నా ఫ్రెండ్ దీప్తి అని చెన్నైలో ఉంటుంది అనమాట. ఐ యూస్ టు బి వెరీ అమేజ్డ్ అట్ హర్, బికాస్ తన తెలుగు అమ్మాయి, చెన్నై అండ్ LA లో పెరిగింది. She used to write rap that was very connected. నేను చాలా కనెక్ట్ అయ్యేదాన్ని. She really wanted to break into the music scene, but it's not so easy. So, but when Dakshaki రాయాలనుకున్నప్పుడు, who would be the right person to write like a real woman empowerment kind of a rap? It was Deepthi for me. So, tanta చేత రాయించి ఇద్దరం ర్యాప్ చేశాను. సో ఒక లైన్లో ఉమెన్ ఎంపవర్మెంట్ చెప్పాలంటే దసరా నవరాత్రులు కూడా వస్తున్నాయి కాబట్టి ఏం చెప్తారు దక్ష క్యారెక్టర్ ద్వారా? కానీ మీ లక్ష్మి ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ యువర్ సెల్ఫ్ an empowerment icon. So maybe I think in today's world power is saying what you want. Okay. అంతే ఇంకేం చేయక్కర్లే, పోరాటాలు కాదు, మనకు నచ్చింది చెప్పడం. నేను ఇది, నాకు నచ్చింది ఇది అని చెప్పడమే పవర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డోంట్ డూ దాట్.